ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీనికి ఎక్కడ? కియా రౌడీల దగ్గర ఉందనుకుంటా. ఇప్పుడు ఎలా? సరే, నేను ట్రై చేస్తాను. రావట్లేదు. సారీ, రావట్లేదు. ఇలా కాదు గాని సెంటర్లో పట్టుకొని లాగు. ఇలా కూడా రావట్లా. ఇంకొకసారి ట్రై చేయి. అక్షిత, రావట్లేదు. ఇవాళకి అవుతుందా? ఎంత ట్రై చేసినా రావట్లేదు. అలా చూస్తూ నిల్చోకపోతే నీ వల్ల అయితే విడిపించచ్చు కదా. అడిగావు కాబట్టి విడిపిస్తా. అరే, భలే సింపుల్ గా తీసేసావు. అన్ని చోట్ల బలం ఉపయోగిస్తే కుదరదు. కొన్ని చోట్ల తెలివి ఉపయోగించాలి. బయలుదేరదాం పదండి. చూసించాలు పదండి. అమ్మయ్యా, మమ్మీ, బేబీ, మమ్మీ, బేబీ, మమ్మీ. ఊరుకో బేబీ, వచ్చేసావు కదా. మొత్తానికి మా అక్షిత్ వచ్చేసింది. అసలు నీ గురించి ఎంత భయపడ్డామో తెలుసానే. అమ్మా, ఇదిగోండి మీ డబ్బు. చరణ్, నువ్వు నిజంగానే రియల్ హీరోవి. ఎంతో ధైర్యంగా వెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్పి ఈ డబ్బుని ఇంకా మా అక్షితను కూడా కాపాడి తీసుకొచ్చావు. అవును బాబు, కూడా పల్లవిని కూడా తీసుకెళ్తున్నావు. అసలే రౌడీ వెధవలు ఒక ఆడపిల్లను వాళ్ళు ఆల్రెడీ తీసుకువెళ్లారు. దానికి తోడు నువ్వు మరో ఆడపిల్లని తీసుకెళ్తున్నావు. ఇద్దరిని కాపాడి తీసుకురావడం ఎంత కష్టమో అనుకున్నాం బాబు. మొత్తానికి సాధించావు బాబు.
ఏమైనా మొత్తానికి ఆ రౌడీ వెధవలకి బుద్ధి చెప్పి అక్షితాని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చావు. నీ రుణం అస్సలు తీర్చుకోలేం బాబూ. చాలా థ్యాంక్స్ చరణ్. అయ్యయ్యో, మీరందరూ నన్ను ఇలా పొగడకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆహా, పొగట్టం కాదయ్యా, నువ్వు చేసిన సాహసం గురించి చెప్తున్నావు. సాహసం లేదు, ఏమీ లేదు సార్. రౌడీలు కొట్టి అక్షితని విడిపించింది నేరు కాదు. మరి నేను చెప్తాను మమ్మీ. నన్ను కాపాడటానికి వచ్చి చరణ్ కూడా లాక్ అయిపోతే పల్లవి వచ్చి రౌడీలను కొట్టి మా ఇద్దరిని విడిపించింది. అవును, అసలు వాళ్ళు అక్షితని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏమైనా తెలిసిందా? నేను అడిగానమ్మా. అడిగాను అంటుంది. కొంపదీసి ప్లాన్ చేసింది నేనే అన్న సంగతి వాళ్ళు చెప్పారా ఏంటి? కానీ నేనెంత అడిగినా వెధవలు విషయం చెప్పకుండా పారిపోయారు. నాకెందుకో ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి చేసినట్టుగా అనిపిస్తుంది. పోలీసులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం బెటర్. అవును, ఎంక్వైరీ చేయించాల్సిందే. హ, ఏంటి పల్లవి మాట్లాడుతున్నావు? ఏంటి ఎంక్వైరీ చేయించేది? నా కూతురు క్షేమంగానే ఇంటికొచ్చింది కదా. పోలీసులు వద్దు, ఆ ఎంక్వైరీ వద్దు. అసలు ఈ విషయం కానీ బయటికి తెలిస్తే పరువు ఏమైపోతుంది? సరే అండి, నేను ఇంక బయలుదేరుతాను. వస్తానండి, వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.